సో మేము చెప్పాం కదా మా అండర్ 18 వాళ్ళు 3 పార్టీస్ ఉన్నాయి, గ్రీన్ పార్టీ, పీపుల్స్ పార్టీ అండ్ ఫ్యూచర్ పార్టీ. సో కొన్ని రోజుల క్రితం వీ హ్యాడ్ అ గవర్నమెంట్ ఫార్మేషన్. సో షీ ఈస్ ఫ్రమ్ గ్రీన్ పార్టీ అండ్ ఐఎమ్ ఫ్రమ్ పీపుల్స్ పార్టీ. బికాస్ వీ couldn't form a majority, we had to form a coalition with them. So ఇప్పుడు she is Pawan Kalyan from Jansena party and I am I'm Nara Lokesh from TDP party. So thinking about it like that, పీపుల్స్ పార్టీ ఇంకా గ్రీన్ పార్టీ ఇప్పుడు కోalition చేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది, మీరు కూడా అలానే చేశారు. సో ఫస్ట్ ఇయర్ 1 year ఒకటి కలిసి వీ వర్క్ టుగెదర్ అని బాగానే ఉంటాయి. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆబ్వియస్లీ బోత్ ఆఫ్ ఆర్ పార్టీస్ వాంట్ టు విన్ అ మెజారిటీ అండ్ మేక్ ఇట్ అ సింగ్యులర్ రూలింగ్ పార్టీ, బికాస్ పార్టీ ఫామ్ చేయడం దట్ ఈస్ ద బేసిస్. సో ఈ కాంటెక్స్తో వీ హ్యావ్ 2 questions టు ఆస్క్ యూ. సో ఏ టైం నుంచి సొంత పార్టీ ఇంప్రూవ్మెంట్ గురించి నెక్స్ట్ ఎలక్షన్స్ విన్ చేయడం గురించి సెపరేట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేయాలనుకుంటారు మీరు? As soon as elections are done. Oh, as soon as elections are done. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే మేము ఎక్స్ అమౌంట్ ఆఫ్ సీట్స్ కంటెస్ట్ చేసాం, జనసేన వై అండ్ బీజేపీ జీ. సో 3 of us together won 164 seats. Okay. But తెలుగుదేశం పార్టీ we have our entire organization structure, booth work across all 175 seats. Yeah. సో ఆల్ 175 seats మాకు స్ట్రక్చర్ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది, క్యాంపెయిన్ ఉంటుంది, అండ్ మేము మానిటర్ చేస్తాం, మేము మెజర్ చేస్తాం, మేము రివార్డ్ చేస్తాం. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్. ఈరోజు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఐ డోంట్ నో వాట్ గాడ్ హెస్ రిటన్ ఫర్ మీ. టుమారో ఐ మైట్ నాట్ బి అరౌండ్, బట్ ద పార్టీ ఈస్ పర్మనెంట్. సో మనందరం ఏం చేయాలంటే ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయాలి, వ్యక్తులం కాదు. ఇన్స్టిట్యూషన్ బలోపేతం చేస్తే కరెక్ట్, అది ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే సార్, సో ఇంకో క్వశ్చన్, షీ ఇస్ ఫ్రమ్ గ్రీన్ పార్టీ కదా, అలానే పవన్ కళ్యాణ్ సార్ ఇస్ ఫ్రమ్ జనసేన పార్టీ కదా. సో హౌ డూ యూ నో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు వాళ్ళ పని, మనం కూడా చేయాలని? హౌ డూ వీ మేక్ షూర్ వీ గెట్ అహెడ్ ఆఫ్ దెమ్? సి వన్స్ యూర్ ఇన్ కోయలేషన్ అండ్ అలయన్స్, అందరం కలిసికట్టుగా పనిచేస్తూనే ఉంటాం. ఓకే. బట్ ఆర్గనైజేషన్ బిల్డింగ్ అనేది ఒక ప్యాషన్గా తీసుకుని చేయాలి. ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఇస్ నాట్ అ కాంపిటీషన్, దట్ ఈస్ అ ప్యాషన్. సో యూ నీడ్ టు బి ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మాది వెరీ ఇంట్రెస్టింగ్ కల్చర్. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. భారతీయ జనతా పార్టీ will have its own DNA, TDP will have its own DNA, Jansena will have its own DNA. No one party can try to be like the other party. It will not work. Culturally it will not work. Right. So అక్కడ ఏంటంటే టీడీపీకి ఒక డిఎన్ఏ ఉంది, మాకు మెంబర్షిప్ once in 2 years జరగాలి, కమిటీలు వేయాలి, కమిటీ స్వేరింగ్ ఇన్ జరగాలి. సో వీఆర్ వెరీ స్ట్రక్చర్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. నాట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈస్ లైక్ దట్. సో మీ డిఎన్ఏ బట్టి, మీ కల్చర్, ఆర్గనైజేషన్ కల్చర్ బట్టి అది ఎమర్జ్ అవుతుంది తప్ప నాట్ బై వే ఆఫ్ కాంపిటీషన్. ఓ నో, ఐ మెంట్ లైక్ కోalition ఫార్మ్ చేసిన టైంలో వాట్ ఇఫ్ దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఫార్మింగ్ ద రూలింగ్ నెక్స్ట్ term without a coalition? See, competition is always good. Why are we shy from competition? Well, I mean, when should we actually start, and how do we get the hint that they've already started? Like, why are you waiting for them? You should start. You should have it in you that I want to build the institution. Right. Forget elections and all, right? Fundamentally, you should have that grit to build that institution. Right. If you look at what has happened, even like how BJP has built it into an institution, the way they use app, it's quite interesting. So TDP probably is only other political party that has that kind of robust mechanism. Just don't wait for others to start. Don't wait. Why should you? Like you're not going to wait for your fellow student, na, whether they are studying to start, you are studying for your examination. You start irrespective. సో సిబిఎన్ సార్ ఇంకా వైఎస్ఆర్ సార్ పొలిటికల్ రైవల్స్గా అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేకి పొలిటికల్ ఎనిమీస్లా కనిపించారు కదా. సో ఇప్పుడు టీవీస్లో చూస్తే టీడీపీ, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ రైవల్స్ కన్నా పొలిటికల్ ఎనిమీస్లా కనిపిస్తున్నారు, లైక్ బ్రూటల్ ఎనిమీస్లా కనిపిస్తున్నారు. సో ఈ సో ఈ కాంటెక్స్లో CBN sir previous years lo, what did he do to build like that mutual respect and between the two parties? Instead of enmity, it was just rivalry. Yeah, మీరు అన్నట్టు పొలిటికల్ రైవల్రీ ఇస్ ఓకే, బట్ పొలిటికల్ ఎనిమిటీ ఇస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. అగ్రీ. ఏమవుతుందంటే సొసైటీని స్ప్లిట్ చేస్తుంది, అండ్ దానివల్ల ఇంకెక్కువ డేంజర్ అవుతుంది. గతంలో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ ఉండేది, కాంగ్రెస్ యాక్టివ్గా ఉండేది. కాంగ్రెస్ వాస్ నేషనల్ పార్టీ. సో కల్చర్ ఆఫ్ దీస్ టూ పార్టీస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఆ కార్డియల్ రిలేషన్షిప్, కలిసి పనిచేయాలన్న ఆలోచన, ఓకే స్టేట్ ఫస్ట్, తెలుగు సొసైటీ ఫస్ట్ అనే ఆలోచన ఉండేది. క్రమీపంగా ఏమైపోయిందంటే కాంగ్రెస్
స్పేస్ని అదర్ పార్టీ టుక్ ఓవర్. దానివల్ల ఏమైంది, వాళ్ళకి వైసీపీ ఇట్ బికేమ్ 2 రీజనల్ పార్టీస్. 2 రీజనల్ పార్టీస్ అయినప్పుడు ఏంటంటే రైవలరీ కాస్త ఎనిమిటీ అయిపోయింది. దానివల్ల ఇద్దరు కొట్టుకుంటూ మొదలుపెట్టారు. అండ్ ఏ స్థాయికి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టే స్థాయికి వెళ్ళారు. సో ఇట్ లీడ్స్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ టేస్ట్ విచ్ ఐ టోటలీ బిలీవ్ ఇట్స్ నాట్ గుడ్. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ నేను చెప్పా, రోసే గారు అనే ఒక సీనియర్ ఆయన ఉన్నారు, వెరీ సీనియర్ పొలిటీషియన్, అమేజింగ్ మ్యాన్. లైక్ ఆయన మాడితే ఎంత బాగుండేది. అసెంబ్లీ అందరూ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. అంతేకాదు ఇన్ఫాక్ట్ మీరు చూడండి, లైబ్రరీకి చాలామంది ఎమ్మెల్యే లైబ్రరీకి వెళ్ళేవారు, ప్రిపేర్ అయ్యేవారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి. అది మంచిది. సో అది కావాలి ఎక్కువ. పొలిటికల్ రిటారిక్ అవసరం కాదని నేను అన్నట్లు, బట్ సబ్జెక్ట్ని సైడ్ లైన్ చేయకూడదు పొలిటికల్ రిటారిక్ వల్ల. అది చాలా చాలా అవసరం. సో ఇప్పుడు మేబీ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ వాళ్ళేమో వైఎస్ జగన్ గారు జైలుకి వెళ్ళారు, దాని తర్వాత సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి సీఎం అయ్యారు. ఇస్ ఇట్ సచ్ దట్ ఆంధ్రాలో జైలుకి వెళ్తేనే సీఎం అవుతారు? No, I disagree. Chandrababu Naidu garu, this is his 4th term as CM. Oh yeah, like 3 terms he never had to go to jail not to become CM. Yeah. See, so I don't agree with that logic. I'm sorry. Is it a new tradition then? I mean, But you last should ask my opponent now. I won't be able to answer that because see, as a political party, see, I stood for the Red Book. I'm more popular now for my Red Book yeah. in my Padayatra. But I am very clear. The law has to take its own course. As individuals, we should not do what we believe. So there is a constitution, there is a framework. We all have to work within the framework. So if I want, I'll expose him within the framework. But I will not. We should never take law into our own hands Yeah. and just keep sending people to jail. What's the value you're going to add? ఇంత ఎక్స్ట్రీమిస్ట్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడానికి, కొంచెం నార్మలైజ్ చేయడానికి, what do you think are the actions మీరు తీసుకోవాల్సింది? No, I think all of us have to have an honest conversation. I think more and more honest conversation. Two, what really gets me off is when women are offended. What's happened is that politics went so bad in the last 5 years that it became very personal. Women who are not involved in politics, they were named, they were called out and all that. That for me is a big no-no. So I'm very stubborn on that. So, in fact, anyone who posts demeaning content against women on any political side, we are very firm. It could be my own karyakarta, it could be their karyakarta. Yeah. Either you delete, apologize, or you face the music. You'll be sent to jail, no questions. Yeah. Because that's something I'm very clear. Because it's not, politics is not easy for women. Yeah. True, it's already. Very difficult. As it is, it's an uphill task. And the few who succeed, then you offend them like this, then it just creates this environment where no one wants to join politics. And that's dangerous. Yeah, that's right, sir. So, ఈ నెక్స్ట్ క్వశ్చన్, ఒక చీఫ్ మినిస్టర్ మెయిన్ వర్క్ ఏంటి సార్? అంటే మేము చూస్తూ ఉంటాం యూజువలీ టీవీలో అలా, చీఫ్ మినిస్టర్ సెలెక్ట్ అయ్యాక అది పబ్లిక్ మీటింగ్స్ చేస్తారు, దే డూ అనౌన్స్మెంట్, ఏదైనా ఓపెనింగ్ అంటే వెళ్తారు, ఇంకా డాక్యుమెంట్ సైన్ చేయాలంటే చేస్తారు. కానీ అసలు మెయిన్ వర్క్ ఏంటో మాకు అర్థం చేసుకోవాలని So సార్. like I've seen that movie, Bharat Ane Nenu. That's the only place where I've seen a CM work actually. Like that's the only thing I know about CM's working. Rest of it, it's all meetings, announcements, openings, meetings, announcement, meetings. పబ్లిక్ స్పీచెస్ అంతే. That's it. So is there some actual work? Like what is it? I want to know if I become the CM. So if you look at it, meetings are very, very important. You set the They trajectory, are. right? No, like So first is meetings, right? We'll talk about it. It's like day-to-day schedule. So if you look at it, first is his meetings. So he reviews departments once every 4 months or 3 months. He sets the agenda. He says, I have a vision, Swarnandhra 2047. If you have to achieve this, what should each department do? What are your targets to achieve that? So his education department is clear. You need to do these 10 things for us to get there. I can add a few, I can delete a few. But there's a framework in which we all should work and contribute to that common goal. Apart from that, he sets that vision trajectory and then creates a sense of purpose in the entire team. Then end of the day, he's our boss. So whatever we do, we keep him informed, his office informed, we take feedback from them time and again. And then when he goes to the field, it gets that attention. Yeah. See, like again, he's going to the Hero Motor Phase 2. They're doing a launch. It gets a lot of attention. So national media comes, it gets a lot of attention. Oh, Hero ochindanta, Royal Enfield ochindanta. There are few more that are coming. That will create such a ripple effect that more companies will end up coming. Okay. Apart from that, see, I don't know about other CMs, but my CM does 2 things very different. One, he uses data. So real-time governance, we look at a lot of data, citizen satisfaction, areas to improve, roads, XYZ, energy, so on. We do all that, and based on that, he takes informed decisions. 2, he does a lot of surprise visits. So when he's going on the road, right, he observes.
how clean are the roads, how clean are the footpaths, trees maintain చేస్తున్నారా లేదా, he knows all that and he keeps a track. That's great. So he's not a person who will just get carried away. I'll give you one example to sort of for you to understand. So we're doing this parent teacher meeting in government schools. So we do this on a single day. We do it twice a year. On a single day, all government schools are parent teacher meeting and the CM comes. So CM Garu, I attend where he goes because he's my boss. And then Deputy CM Garu goes to one school and all the ministers have to go to schools. That one day everyone is in school. First time we did this, so every time he has the midday meal that the children are served. Same food, everything's cooked the same way. Whatever is cooked for them is served for all of us. He had the rice and on the way back, that day I flew back with him in his helicopter. 40 minutes journey low, he was talking about how can we make it better. 40 minutes. It registered to him that the rice is not of that standard. And after that we introduced fine rice. So we changed it. So, that's why I keep saying experiences matter. So it's not, education is only one part, right? Experience, ellali, field ki ellali, telusukovali, touch and feel. Then you will be able to internalize a lot of things. So that is what, ఇప్పుడు సీఎం గారు అన్నారు మొత్తం మార్చాలి మనం అని ఆ డైరెక్షన్ ఇచ్చారు అనుకో అన్ని డిపార్ట్మెంట్స్ ఆయనలో పడతాయి. బికాస్ ఎడ్యుకేషన్ కెన్ ప్రపోజ్ బట్ ఫైనాన్స్ హ్యాస్ టు గివ్ మీ మనీ, రైట్? దెన్ సివిల్ సప్లైస్ మస్ట్ ప్రొక్యూర్ దట్ కైండ్ ఆఫ్ రైస్. Then agriculture has to make sure that kind of rice is actually sown. Yeah. So one dream of the CM to change rice has to translate to so many departments coming together and actually delivering. So it takes a cycle of 6 months. Yeah. So that is the power of the chief minister. That's great. Like That's the change they can do. అన్న సో మేము 2029లో ఫస్ట్ టైం ఓటర్స్ అవుతాము. సో వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్ కదా, లైక్ హూ ఆర్ ద లీడర్స్ అండ్ ఆల్. సో ఫస్ట్ మీరు ఎవరో మేము తెలుసుకోవాలి, దాని తర్వాత మీరు నచ్చాలి, దాని తర్వాత వేరే పార్టీస్తో మిమ్మల్ని కంపేర్ చేయాలి, కంపేర్ చేసాక మీరు ఎందుకు బెస్టో తెలుసుకోవాలి, దాని తర్వాత ఓటర్స్ అవుతాం మేము మీ పార్టీ కోసం. సో ఇలా కొత్త ఓటర్స్ కోసం డూ యూ హ్యావ్ ఎనీ ట్రాకింగ్ మెకానిజం దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ పార్టీ టు అండర్స్టాండ్ ఎవరు మీ పార్టీ కోసం ఓట్ చేస్తారో అని? See, ఓటర్ ప్రొఫైలింగ్ అయితే మేము చేయట్లేదు. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీ డోంట్ డూ ఓటర్ ప్రొఫైలింగ్. ఓకే. బట్ ఓటర్ లిస్ట్ ఇస్ అ పబ్లిక్ డాక్యుమెంట్ కదా. సో ఓటర్ లిస్ట్ మొత్తం డిజిటైజ్ చేసి మేము మొత్తం ఒక ఈఆర్పీ సిస్టమ్ బిల్డ్ చేసాం. ఇది మాకు ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్, పార్టీ మై టీడీపీ అని మాకు సొంత యాప్ కూడా ఉంది, వేర్ ఎనీ పార్టీ మెంబర్ కెన్ కమ్ ఇన్ అండ్ దే కెన్ గెట్ న్యూస్ అండ్ ఆల్ దాట్. దెన్ గేమిఫికేషన్ అంతా చేసాం. సో అట్లా మేము చేస్తున్నాం. బట్ ఓటర్ ప్రొఫైలింగ్ అనేది మేము చేయట్లేదు. ఓకే ఓకే. I don't believe that is right also. My opinion, I don't believe it is right to vote a profile. I believe Telugu Desam party should stand for Telugu people. Yeah. We should not get into the business of dividing society and saying that okay, these people will vote for us, these people will not vote for us, and the middle ground is there. That's what you should target. Okay. Well, it might give a short-term electoral benefit. Long-term, it's not good for society. ఓకే. And that's the approach I've taken. సో సార్ ఇప్పుడు మీ పార్టీ రూలింగ్లో ఉంది, పవర్లో ఉంది, సో మీ దగ్గర ఆల్రెడీ ఒక ఓటర్ బ్యాంక్ ఉంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఆల్రెడీ పీపుల్ ఆర్ లాయల్ టు యువర్ పార్టీ కదా. సో ఈ మనుషుల్ని హౌ డూ యూ ఎన్షూర్ దట్ యూ హ్యావ్ మెకానిజం టు ఎన్షూర్ దట్ దే స్టిల్ ఆర్ లాయల్ టు యువర్ పార్టీ, ఇంకా నెక్స్ట్ టైం కూడా ఓట్ వేస్తారని? Very good question. That we track. ఓకే. So Naku, I have data from 2010 membership. So TDP does membership every 2 years. So I have data way back from For 2010. every voter. No, membership. voters and people. Member, you have to pay X amount of money Okay. to become a member of TDP. It's, when NTRG started the party, it was I think 5 rupees. Now it's 100 rupees. Okay. So every 2 years you pay. So you become a recognized member of the Telugu Desam party. You can do this through WhatsApp. You can join our party through website, the usual, the app and all that. So Yeah. multi-channel marketing. We can do it across. We're channel agnostic. But అక్కడ నుంచి మేము ఏం చేస్తామంటే ఎవరు యాక్టివ్గా ఉన్నారు, సో మై టీడీపీ యాప్ ద్వారా మేము ట్రాక్ చేయగలుగుతున్నాం. మేము టాస్క్స్ ఇస్తాం, వాళ్ళు అప్డేట్ చేస్తారు. దెన్ మొత్తం పాయింట్ సిస్టమ్ పెట్టి గేమిఫికేషన్ చేసాం. సో సోషల్ కాంపిటీషన్ విత్ ఇన్ ద పార్టీ అట్లా చేసాం. దాంతో నాకేంటంటే గతంలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు ఎవరు యాక్టివ్గా లేరో మాకు తెలిసేదానికి అవకాశం ఉంది. బికాస్ డేటా ఉంది. సో స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యారు, ఇప్పుడు మంగళగిరిలో ఉన్నారు, ఇదిగో ఈ 10 మంది ఇన్యాక్టివ్ అయ్యారు, ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యారు, నేను అవుట్ రీచ్ చేయాలి. చేసారు నువ్వు యాక్టివ్గా ఉండేవాడు ఏమైంది, ఓకే ఒకరోజు నేను ఏదో గట్టిగానే ఉండొచ్చు, అంటే సరిగా పలకరించకపోవచ్చు, లేదా అతను అనుకుంది నేను చేయలేకపోయి ఉండొచ్చు, కానీ కనీసం మాట్లాడాలనేది నా పాయింట్. ఆ డైలాగ్ అనేది చాలా చాలా అవసరం. సొసైటీలో డైలాగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అది ఆ మెకానిజం ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. That's very interesting, sir. Like we can also implement that, something like that. Yeah. When we're done, I'll show you my phone. You should check it out. The app, you should check it out. You want to show us your phone again?
Only the app. It's going to be screen locked to the My TDP app. Okay, sir. So, ma underrated. 16? 17. Thank you. So, we came up with this segment because we really like to ask for stuff from We elders. don't like to miss out on opportunities. Never. Yeah. So, right now, what we'll do is we'll ask you for 3 favors and you'll ask us for 1. How's that fair? Population! You're one person, we're so many people, we need Yeah. at least 3 favors. Anyaya. That's. See, it should be equal, right? How can you have more rights? No. How can you see that? You can't use that. You can't pull that card on me now. You can't conveniently say you're elder world. No. You want to be? Kids, we pull out cards like that. That's But so We're very unfair. small. being the elders, you don't need to take care of us. We didn't replicate your system, we're just trying to better it. Oh, okay, chalo. Wow. Better it. Clearly, we're not doing a good enough job for you guys. I mean, Chalo. We're trying. That's We are working hard. Yeah. I agree. So, 3v1? Done. Yay, okay. Sorry. I'll start now. I think are we on our 18th chocolate now? 19th. 19th. The first question is regarding, like the first favor is regarding our general elections. Like I said, we have some 2.5 lakh elected leaders and citizens already overall India, and we've already started the under 18 world in a few other states. So this one, what you're going to do to help us here in the favor is you're going to help us launch the under 18 world in Andhra Pradesh and also in the other states, like overall nationally. Now, what I would really like is we would want you to launch under 18 Andhra Pradesh right now. We launch under 18 Andhra Pradesh. Oh, I'll get the check. Don't worry. No. Leave it there. Come. so now that we've launched under 18 Andhra Okay, Pradesh. first favor done. You have two more favors. I told you launch. The first favor is launching it in Andhra Pradesh and nationally. No. Launching in Andhra Pradesh is one favor. Launching in national is the second favor. So we have one more. I mentioned it They're two together. independent things. no, there one. There is one. Okay. I mentioned it together. Okay. Yeah. See, you should have objected to Yes. it earlier. Now, too late. So sad. Okay. It's okay, I'll save the third one for later someday. You don't have to do all three. Yeah, now that you have a number, my number, I'm sure you'll pester me. I have no inhibitions whatsoever. Okay. So now that we've launched under 18 Andhra Pradesh, the elections will officially start. And by July 7th, like, July 7th. Yeah. It's around the corner. Yes. So now that they'll officially start before July 7th, we'll get them done before August 15th. And we'll have a parliament session soon since we'll have elected MPs. But to actually have the parliament session, we'll lead it from all over India, not just 2 or 3 states. For that, we would really like some elder politicians who you've learned from to join us and launch it nationwide. Now we have 3 people in mind. You can choose any 2 people to, connect us with. So the 3 people are. Chandrababu. Chandrababu Naidu. Okay, done. That's easy. Second Thank one God. is Mr. Amit Shah. He's my favorite. Okay. And the third one is Modi ji. Any two you can pick. You can get us in contact So, with an appointment before July 7th. Before July 7th. Yeah. Chandrababu Naidu ji to very easy. Amit bhai, let me try. I can't promise. So, sir, my hopes are riding on you. But I should offer you a few more. Offer me all you No. You should meet the Assam CM Himanta. Amazing energy. Thank you. We went No, to he's Assam. amazing energy. He's a great politician. The other politician I was very amazed is Sumindo Adhikari, West Bengal CM. Oh, Amazing energy. So I had an opportunity to meet with him. I sat down, I had a chat. He's an amazing person. Third person that you should definitely get in touch with is Harsh, who's the Deputy CM of Gujarat. hello. Yeah. Harsh and I are about the same generation. I think he's 1 year younger or a few months older. I don't know. Around 45. We're all in 43. 45 is the holy grail. We're in 43. No, but he has a lot of energy. So I think these are, you guys, you want to really get the word out. Okay. So server was 5 people. 5 people. 19th chocolate. 20. 20. Okay. Lokesh sir. So 21. So what we'll do is we'll get this, definitely I'll reach out to the 3.
Amit bhai, let me try. Naidu sir, too easy. Kar denge. Sir, by the way, this was a break for you. The second favor is still left. Hey, 1 second. Yeah. Sir again, 21 chocolates. 22. 22. Okay. So 30 I think is a reasonable number. And I'll specifically tell you which chocolate I like. Guys, buy it right now.